ఈరోజు బాపట్లలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి దేవస్థానంలో శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటే విధంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి 2 రోజులుగా ఈ సంక్రాంతి సంబరాలు అద్భుతమైన రీతిలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు వంటి ప్రదర్శనలతో అద్భుతంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ, ప్రత్యేకంగా భోగి. మరి ఉదయాన్నే మనము కూడా భోగి మంటలు వేసుకొని మనలోని ఇప్పటిదాకా ఉన్నటువంటి చెడుని తొలగించాలని, మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలన్నీ కూడా ఇవాళ ఆ భోగి మంటల్లో కాలిపోవాలని, చక్కటి స్వచ్ఛమైనటువంటి ఈ వాతావరణంలో మనందరూ కూడా కొత్త పంటలు ఇంటికి వచ్చాయి. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి తుఫాను కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఈరోజు రైతులు మరి మంచి దిగుబడి తీసుకొని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంగా ఈ సంక్రాంతి ప్రత్యేకతని ఆపాదించుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషాలతో మరి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రైతు పనులు ప్రసాదంగా అందరూ తీసుకుంటాం. కొత్త వచ్చింది, కొత్త మరి బియ్యంతో మనం చేసుకున్నటువంటి మరి పాయసం, ఈ పొంగలి చాలా ప్రత్యేక సంతరించుకునేటువంటిది. మనం తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని భావదేవుడి సన్నిధిలో తీసుకునేటువంటి ఈ కార్యక్రమం అత్యంత చక్కగా జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకున్నటువంటి చొరవ, ఈ పండుగను ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే రైతుకి సంబంధించిన పండుగ, రైతుకి ఒక భరోసా ఇచ్చినటువంటి సంవత్సరంగా, దాదాపు బెడ్డొచ్చిన వేళ కొట్టించిన వేళ అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో కొద్దిపాటి ఇబ్బంది ఎదురైంది. ఆ ఇబ్బందిని ఎట్లా అధిగమిస్తాం అనుకున్నటువంటి క్రమంలో మరి చాలా త్వరగా 3 రోజు ఆయనకి ఇక్కడికి రావడం, మరి అందరికి సంబంధించిన అధికారులకి మరి ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇవ్వడం, ప్రత్యేకంగా బాపట్ల నుంచి మరి మనం అందరం కూడా చూసాం, గమనించాం. అట్లా ఒక రైతుకి ఒక భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఆయన కుటుంబంతో చక్కగా సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యంతో మరి నిలబడి రైతు పక్షాన్ని ఎప్పుడు ఆలోచించేవాడిగా, రైతుకి ఎంత చేసినా తక్కువే అని ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి దొరకడం రైతులందరికీ కూడా ఎంతో అదృష్టం. అటువంటి ముఖ్యమంత్రి మరి పేద బలహీన బడుగు వర్గాలందరికీ కూడా ఈరోజు ఒక ధీమాగా ఉన్నటువంటి ఆయన చక్కగా భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎండుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నీ అండదండ మాకు అందించవయ్యా, కాలినడకన నీ పద సన్నిధి చేర తరలి వచ్చినమయ్యా. ఇవ్వు నాది, మా అత్తగారి విని, మా ఆవిడ గారి పేరు నాగమణి. ఏమండి సంక్రాంతి వచ్చేసిందని మా అత్తయ్య గారు మన ఎప్పుడో వారం ముందో చెప్పేసిందని, మీరు పండగ మీరు మా ఇంటికి రావాలండి, మీకు నచ్చేయండి వండి పెట్టేస్తాను అని చెప్పేసి మా అత్తగారు. అందుకని వారం రోజులు మనం భోజనం చేయకుండా అలాగే ఉన్నానండి. ధనుర్మాస రోజుల్లో చేసేటటువంటి సంక్రాంతి సంబరాల్లో మన బాపట్ల గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో జంగమదేవర మీ ముందుకు వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా శుభం కలిగి, పాడి పంటలు కలిగి, బంగారం కలిగి, అన్నీ కలిగి మీ అందరూ చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జంగమదేవర వచ్చారండి. ఏమండి పప్పు గుడ్లు పడిపోతున్నానండి. నాకు 3 అప్పలండి. ముగ్గురు అప్పలు. అప్పలు నేనేదో నేను అత్తారింటికి వెళ్దా నేను అనుకున్నాను. ఈ లోపల మా అక్కలంతా కలిపి మా ఇంటికి వస్తారంట. మీ ఇంటికి వస్తారా? మా బామర్తులను మా అక్కలు ముగ్గురు 6 మంది ఇంటికి వచ్చేస్తా ఉన్నారు. అవును. మరి మా అత్తారింటికి వెళ్దాం నేను అనుకున్నాను. మరి అడ్డ వెళ్దామా ఇదే వెళ్దామా నేను అనుకుంటుంటే నా చేతిలో రూపాయలు. అవునా? మరి చక్కనైనటువంటి సంక్రాంతి సంబరాలు అంబరానంటే విధంగా
చక్కగా కార్యక్రమాలు కూడా ఈ రోజు ఆహా. సాయంత్రం మన ఆర్ట్ కాలేజీలో చక్కగా ఏర్పాటు చేశారు. అవునండి. ఏమిటి ఈ రోజు ఎవరెవరు వస్తున్నారు తెలుసా? ఎవరెవరు వస్తున్నారండి? ఎవరెవరు మా ఇద్దరు బామర్తులా? ఆ? మా ఇద్దరు బామర్తులు వస్తున్నారా? ఈ బావతులు పిలిపించుకో. ఎవరు? మరి వాటితో పాటు ఆ. మరి డీజెట్లో ఫేమస్ అయినటువంటి ఆ. ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అవునండి. సంబరాల్లో కూడా అవును. మన బాపట్ల నియోజకవర్గ ఆ. ప్రజలందరూ కూడా పాల్గొని పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ. మరి విజయం చేకూరుస్తారని అవునండి. మరి కోరు ప్రార్థిస్తూ ఆ. శ్రీమద్రమా రమణ గోవిందో హరి.